A person should not sow discord among people. క్వశ్చన్ వేసుకుందాం, ఎందుకు జరగడం వస్తుంది? Where is the fights coming from? డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎందుకు రావాలి? When disturbances come, why should there be fights? ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ నాకు తెలిసి వచ్చినా నాకు తెలియకుండా వచ్చినా కూడా అది ఎందుకు వచ్చింది? Why and what are the reasons for the disturbance? I need to check. ఏదైనా మీ పరిస్థితులు ఇంట్లో ఒక సంతోషం లేకపోవడానికి కారణం ఏంటని ఒక క్వశ్చన్ వేసుకున్నారు? Did you ever ask yourself this question? What are the reasons for there be no peace in my family or disputes in my family? మనం ఎవరి మీద చేయలేమండి. We cannot blame on one another. మనము బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. We are literally wasting our time when we start blaming others. ఎందుకు ఇది ఆగుతుంది? ఎందుకు ఇది జరగట్లేదు? ఎందుకు ఈ సంతోషం లేకుండా ఉంటుంది? ఎందుకు ఒకటి సాల్వ్ అయ్యిందంటే ఇంకొకటి వస్తుంది అన్న ప్రశ్నలు చాలా మంది ప్రపంచంలో అందరికీ వచ్చేది నేను చెప్తున్నాను. These are all the questions. Why problems after problems and still not able to get resolution to all the problems? You need to ask this, and this is what is happening in the world. ఎందుకంటే మనుషులు దేవుడి దృష్టిలో వారి పరిస్థితులను ఆలోచించుకుంటే దానికి ఒక మార్గం తెలుస్తుంది, కానీ నీ దృష్టిలో మనిషి పరిస్థితులు నువ్వు చూసావంటే గొడవలే ఉంటాయి, ఎదుటి వాళ్ళ మీద నిందలే ఉంటాయి. When you see the problems from God's perspective, there will not be any problem at all. When you see with human perspective, that's when the problem starts. ప్రతిదీ ఒక సమస్యని నువ్వు ఇంటికి తెచ్చుకుని ఎందుకురా నన్ను ఏడిపించుకు తింటారు అని అంటారు. మళ్ళీ you bring the problems, you invite them, and then you say, why are you inviting problems for me? ఎప్పుడైనా క్వశ్చన్స్ వేసుకున్నారా? Did you ever question? నేనైతే వేస్తా. I will definitely question my ప్రాబ్లం వస్తే దాన్ని డీల్ చేస్తాను నేను. If problem comes, I will ensure that I deal them. ఇంట్లోకి అడుగు పెట్టే అధికారం ఎవరు నీకు ఇచ్చారని అడుగుతా. I will tell to the problems, who has given you the scope, who has given you the chance. వచ్చిందంటే దాన్ని కూర్చుని దానికి ఎన్ని పళ్ళు ఉన్నాయి, దాని ముక్కు బాగుందా లేదా, ప్లాస్టిక్ సర్జరీ చేద్దామా అని ఆలోచించుకుంటూ కూర్చోను. When the problems arise, I don't describe the problem, I don't go into details about how big the problem is all about. ఇంకేముంది, నేను వీళ్ళ దగ్గరే మాట్లాడాను, వీళ్ళు చెప్పేసి ఉంటారు. Then immediately you jump into conclusions telling that I spoke to them only and these people would have gone and told to them. సరేలే, నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు నిద్ర కూడా పట్టలేదు, నువ్వు నా మీద ఇప్పుడు నీకు ప్రేమ నీకేముంటది, మీ అమ్మ మీదే ఉంటది. You say you don't love me, you don't consider me, you love your mother more. These are all the different ways of problem of you defining the దీనిని problem. బట్టి ఏం తెలిసింది? What do you conclude? సమస్య నేను తెచ్చుకుంటే వచ్చింది కానీ దేవుడు పంపించలేదు అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. Clearly defines the problems are defined by me and brought by me, not from God. నీ చేతిలోనే ఉంది నీ పరిస్థితులు మార్చుకునే బాధ్యత. It's all in your hands how you can change the ఇక్కడ situation. చూడండి, జగడంలో పుట్టించింది. It is one you're sowing దేవుడి discord. దృష్టిలోనా నీ దృష్టిలోనా? Is it in your sight or in the sight of God? నీ దృష్టి వచ్చిందంటే నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ పిల్లల మధ్యలో సంతోషం ఉండదు. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని నేను దుఃఖపడను, వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారని ఆలోచిస్తాను. I will not feel grieved that they are going through the problems, but I will feel grieved because they have brought sorrow to God. నేను క్రీస్తుని సిలువ మీద చూపియ్య. I will never show Jesus Christ on the cross. ఆయన బ్రతుకున్నారు, మధ్యలో ఉన్నారు, ఆయన ఎక్కడికైనా తిరగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు, ఎవరితోనైనా మాట్లాడగలుగుతారు, ఎవరి చుట్టైనా తిరుగుతారు. It was once he was there on the cross, now he's alive, he can go wherever he wants, he can do whatever he wants. నాకు తెలియదు, మనుషుల దృష్టిలో ఉన్న మెస్సయ్య నాకు తెలియదు, కానీ మెస్సయ్య ఎందుకు వచ్చాడో, ఆయన హృదయంలో ఏముందో, ఆయన ఉద్దేశం ఏంటో తెలిసిన ఆ మెస్సయ్య నాకు తెలుసు, కానీ నీ అండర్స్టాండింగ్ లో ఉన్న మెస్సయ్య నాకు తెలియదు. I do not know the Messiah according to your understanding and your opinion, but I know the Messiah who has actually come and what he has done and what he wants from me. కదా,
నాకు తెలిసిన మెసేజ్ ఎవరో నాకు తెలుసు కాబట్టి ఈ క్యారెక్టర్స్ ఏది కూడా నా ఇంట్లోకి అలౌ చేయను నేను. I know the Messiah that I'm believing, therefore I will not allow these characters mentioned in the book to come ఈ inside my ఫెమిలియర్ house. స్పిరిట్ నేను ఎంటర్ చెయ్యను I నేను. will not allow this familiar spirit to enter into గర్వపు my house. చూపించడం, గర్వం చూపించుకోవడం, ఈగో పెట్టుకోవడం, గొప్పలు చూపించుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. Having pride, false prestige, ego, arrogance, I will never entertain. ఎదుటివాడు నీకు మంచి చేసి ఉండొచ్చు, నీ దృష్టిలో అది కీడుగా కనిపించవచ్చు. The other person would have done good, but in your opinions, it would have been evil. దానికి నేను ఆన్సర్ తీసుకొచ్చా. నీ దృష్టిలో ఎందుకు ప్రతిదీ కూడా రాంగ్ అవుతుంది, దానికి ఆన్సరే ఈ రోజు తీసుకొచ్చా. It's all about your opinions and your side. You consider that as evil. Church. ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడ దేవుడు ఉండడు. Wherever there is fights and disputes, God cannot Undaru. exist there. He cannot be there. ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్, మనిషి జీవితంలో ఎక్స్పెక్టేషన్ నీకు ఉందంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిదీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అంటే క్వశ్చన్ వేసుకోవాలి, దేవుడు కూడా నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని. అందులో నువ్వు ఫుల్ఫిల్ చేస్తే Amen. ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయాలి, లేనప్పుడు కామ్గా కూర్చో. If you expect others to do to you or conduct in the way you want, then remember that God also expects things from you. చూద్దాం రోమన్స్ 8:28 ఒకసారి చూడమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ జాగ్రత్తగా. అధ్యాయము 28వ వచనం. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అది ఏముంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పము, ఎవరిని పడితే వాళ్ళని పిలవల. నేను అన్నాను చూసారా, పరిచర్య చేయడానికి అందరూ రావచ్చు, కానీ దేవుడు పిలిచి ఉండాలి అక్కడ. To do ministry or God's work, yes, you can be called, but there has to be a purpose. God has to call you. మందసాన్ని ఎవరైనా మోయొచ్చు, తప్పేమి లేదు. Anybody can carry the Ark of the Covenant, ఆయన సంకల్పం చెప్పున నువ్వు పట్టుకోవాలి. but you should carry it according to His perfect plan ప్రాబ్లం and will. నువ్వు మంచా చెడా కాదు, It's not about whether it is good or evil. దేవుడి సంకల్పమును బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి నువ్వు క్యారీ చేస్తున్నావా లేదా అని చూస్తారు. Are you carrying according to the plan and the purpose of God? Matters most. అది నువ్వు ఆలోచించవలసింది. I need you to think about it. దేవుడు సంకల్పము చొప్పున పిలువబడిన వారు అందరూ వచ్చేస్తారు, అందరూ నా వారు కాదని వాక్యమే క్లియర్ గా చెప్తుంది. ప్రతి హృదయము మనుష్య కుమారుడు ఎరుగునని వాక్యం చెప్తుంది. Every heart, intentions, thoughts, God knows. Therefore, you should be called according to His purpose. ఓకే, సంకల్పములో ఆయన పిలవకుండా ఏదో ఒక అద్భుత కార్యం జరిగిందని, లేకపోతే పక్కనోడు బాప్తిస్మం తీసుకున్నాడని తీసేసుకొని దేవుడిలో ఉన్నానని చెప్పుకుంటూ వచ్చేస్తారు కదా, వాళ్ళ గురించి చూద్దాం ఇప్పుడు. Let's see about those people who are just encouraged by someone being baptized and they just came up to the fold of Christ. మీకు రోమన్స్ 8:28 చూపించేశాను. I showed you from Romans 8:28. ఆయన సంకల్పము చొప్పున, ఆయన ఇష్టము చొప్పున, ఆయన ఏర్పరచుకున్న వారు చొప్పున. అందుకని అన్నారు, మీరు నన్ను ఏర్పరచుకోవాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను వాక్యం I'm చెప్తుంది. talking about those people who are called according to God's purpose. That's why God says, "You have not called me, I have called you." అడగండి ప్రశ్న, నేను దేవుడు నన్ను పిలుచుకున్నారా లేకపోతే నేను దేవుని ఎంచుకున్నానా? Did God call me or did I select God? ఆన్సర్ వచ్చేసింది. You got the answer. ఆయన సంకల్పం చొప్పున ఉన్నట్టు మీరు జీవిస్తే, మీరు బిజినెస్ లో గాని, జాబ్ లో గాని, మీరు ప్రతి విషయంలోనూ మీ పై చెయ్యే ఉంటుంది. If you are doing things according to the perfect will and plan and purpose of God, no matter what you do, your academics, your future, your sports, your extracurricular activities, God will definitely help you out. లేదనుకో, నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా పని చేయదు. Otherwise, all your work, all your hard work will be futile. చూద్దాం రోమన్స్ 1:28 వెళ్ళండి ఇప్పుడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమన్స్ 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకు పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసుకు వారిని అప్పగించెను. చూసారా, ఇక్కడ దేవుడికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదంట. యూత్ పిల్లలు వింటున్నారా? Dear youth, are you listening? మీరు క్వశ్చన్ నీకు, నేను దేవుడికి అవకాశం ఇస్తున్నానా, నాకే నేను అవకాశం ఇస్తున్నానా? Am I giving God the chance or am I not giving God any chance? ఎవరికి అవకాశం ఇస్తున్నారు? To whom are you giving a chance? దేవుడికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? So what will happen if you don't retain God in your knowledge? భ్రష్ట మనస్సుకి నేను వారిని అప్పగించాను అని. God says, I will hand them over to a debased mind. డీబేస్డ్ మైండ్ అంటే నీ కంటితో అందంగా కనబడుతుంది కానీ అది పెంట. To you, it appears to be very charming and beautiful, but it is nothing but a scum మీరు and బయట trash. చూస్తారు కదా, అవంతా కూడా పెంట.
దేవుడికి చోటివ్వకపోయారు అంటే దానికి అర్థం ఏంటి? What was the reason that they did not want to retain God in their knowledge? దేవునికి విరోధంగా వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, తెలియకుండా కాదు, తెలిసే చేస్తున్నారు. They very well know that they are faulting against God. వారి ప్రవర్తన వారికి తెలుసు. They know their behavior, attitude, and speech and work. కానీ వాళ్ళు ఏమంటారు అంటే అలా కాదు, నేను అలా అనుకోలేదు అని చెప్పి బట్ జస్టిఫై అని చెప్పుకుంటూ వెళ్తారు. Every person starts justifying their actions. It's not like that. I didn't mean like that. I didn't say like that. They'll say. ఎందుకంటే వారు అంగీకరించారు దేవుణ్ణి. Because they will never accept God. వాళ్ళు అందుకునే దేవుడి వైపు తిరగకపోవడానికి, దేవుడి మాట వినకపోవడానికి కారణం ఏంటి? What is the reason they didn't want to obey to God or turn towards God? వారు దేవుణ్ణి అంగీకరించరు, They have not ఆయన మాట accepted. వినరు. They will not obey Him. ఎందుకంటే దేవుడు మంచి నేర్పిస్తారు, ఆ మంచి చెప్పేసరికి నాకు దేవుడు లేరని అనుకుంటే ఇది పక్కన పెట్టవచ్చు కదా అని కూడా డిసిషన్స్ They go to the extreme cases where they'll say, okay, God is not there. If God were there, He wouldn't have allowed this. God cannot be there in my life. మనిషి కుమారుడికి ఎక్కడో బయట నుండి ప్రాబ్లమ్స్ వచ్చాయా? Do you think the Son of God had problems from outside? రాలేదు. No, it's not from the ఆయనతో outsiders. పాటు ఉన్నవారు ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ The చేశారు. problems were people who are familiar speech and familiar knowledge. The people who knew Jesus Christ were the ones who brought బయట problems. వాళ్ళు మాట్లాడుతున్నారు, లోపల ఉన్న వాళ్ళు క్రియేట్ చేశారు The ప్రాబ్లమ్. outside people were just merely speaking, but the insiders were the one who created the problems for him. అంటే వీళ్ళు అక్కడ కూర్చుని ఏం చూసారు? ఆయనలో ఉన్న వీక్నెస్ చూసారు. They were only wanting to find the weaknesses in మనిషి Jesus. కుమారుడిలో వీక్నెస్ చూసారు. They wanting to find weaknesses in Jesus. అందుకనే ఈ రోజు కూడా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు కదా, ఆయన ఏం కోపం చూపించాడు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నావంటే నువ్వు కూడా వాళ్ళ లెక్కలోనే ఉన్నావు. You are also counted in the same way, because when you also say God is loving, God is merciful, why are they speaking so rashly? God will always forgive no matter what I do. నువ్వు దేవుడి యొక్క వీక్నెస్ తో ఆడుతున్నావు. You are playing with the weakness of God because He చెక్ loves you. చేసుకోండి. That weakness is నువ్వు His తప్పు loving you. చేస్తున్నావు, నీ పిల్లలు తప్పు చేస్తారని నీకు ఇంట్లో కోపం వస్తున్నప్పుడు నువ్వు చేసిన తప్పుకి దేవుడికి కోపం రాదా? Should not God be angry at you, and at the same time when you get angry at your children? మరి అదట్లాగా నువ్వు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, కృప కలిగిన దేవుడు కదా, ఆయన దేవుడు కాబట్టి ఉండగలుగుతారు, నేను మనిషిని కదా అని నువ్వు చెప్పుకుంటున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ఆయన వీక్నెస్ తో ఆడుతున్నావు. You are again playing with the weakness of God because He's loving you. That's the weakness of God. And you're saying God is love. How can you say that when you are not able to do the same? అనుభవ జ్ఞానంతో చూసొచ్చానండి. నేటి దినమని ఏమంటారు? So what will say nowadays? ఇప్పుడు మనము అజంప్షన్స్ వద్దు, లేని పొందు ఊహించుకోవద్దని నేర్పిస్తున్నా. I keep teaching you, never think, never assume, never have any false thoughts. మనతోనే ఉంటూ ఏం నేర్చుకున్నారు అక్కడ? But what did they learn being with us? వాళ్ళు అజంప్షన్ చేసుకుని మన దగ్గరకు వచ్చి చెప్పి మళ్ళీ మీరే అంటారు అజంప్షన్ అని. నాలో ఏం అజంప్షన్ లేదు అని చెప్పుకుంటారు. They would say, I don't have any assumptions because you say I'm having assumptions, though they have. వాళ్ళకి అజంప్షన్ ఉంటది. They do have. అజంప్షన్ తోనే నీ దగ్గరకు వచ్చి లేని పొందు ఊహించుకుని ఉంది అని అనుకుని నీ దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ చేస్తారు. They assume things and come and complain as if it existed. అది అబద్ధం. But it's false. అది అబద్ధం అని నువ్వు చెప్పేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. But they don't accept the moment you tell that you have assumptions. మళ్ళీ మీరే అంటారు అజంప్షన్ అని. Then they'll say, you are saying that I have assumptions. అంటే ఒక అబద్ధం నీ దగ్గరకు వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఎలా ఉంటది? అసహ్యంగా ఉంటది. దీన్నే ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. How is it when a lie will come and tell to you that you are telling lies? Both are రెండోది, lies. ప్రతి వాళ్ళు వచ్చినా మనం పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాం అనేసరికి అవునులే వాళ్ళు ఇలా చేశారని చెప్పినా మీరు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు. When we say you need to think positively, means yes, these people have done evil, but still you want to take them as కాబట్టి మా positive. మాట వినరు, వాళ్ళ మాటలే నమ్ముతారు. You will say, no, you will not believe us. You believe in those people only. అంటే నేను చెప్పిన వాక్యం నేను పాటిస్తున్నట్టే కదా అక్కడ. That means, am I not fulfilling the word that I spoke? అంటే నేను ఎవరైనా కంప్లైంట్ తీసుకొస్తే నేను వాళ్ళు పాజిటివ్ చేయడం అనేది కరెక్ట్, నిజమే. That means even if someone is bringing a negative news, I'm making that person వాళ్ళని positive. పాజిటివ్ చేస్తాను, ఎవరు తప్పు చేశారో వాళ్ళని నేను ప్రేమగా హ్యాండిల్ చేసుకుంటా. I will make the person who's brought the report to be positive, and the కానీ person whom is talking about, I speak the word of మీ God. దగ్గరకు వచ్చారంటే పాజిటివ్ చేస్తారు. If they come to you, you make them positive. వాళ్ళు తప్పు చేశారన్నా పాజిటివ్ చేస్తారు, కాబట్టి మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. You support- ఇదంతా కూడా దేవుడికి వాళ్ళు వేరు పడిపోతేనే ఇటువంటి ప్రవర్తన వస్తుంది. When people have strayed away from the truth and from God, that's how these people will start thinking. ఈ విధంగా వీక్నెసెస్ పట్టుకుని ఆడతారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. Check. These people play with the weaknesses. Weakness is nothing but the love of God అందుకనే towards వాక్యం you. కూడా మరి భర్తకి లోబడాలి కదా, ఎందుకు లోబడట్లేదు? వీక్నెస్. Their weakness of the husband is you should submit to the husband. Why are you not submitting? That's their weakness. నార్మల్ గా ఓకే, ఇది వీక్నెస్, ఓకేనా? నిజంగా నీలో వాక్యం ఉందంటే నీ భార్యకి తెలుసు లోబడాలని, కాబట్టి ఆమె లోబడాలి.
If the word of God is there for the wife, she will know that she has to submit, therefore she will submit to భర్తకి you. తెలుసు భార్యను సన్మానించాలి కాబట్టి సన్మానించాలి. Husband very well knows he needs to honor his wife, therefore he will వాక్యం honor. చెప్పిందా విన్నావు కదా, The word, మర్యాద ఇచ్చావు ఎప్పుడైనా అని మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు వీక్నెస్ తో ఆడుతున్నావు. మనిషి యొక్క వీక్నెస్ తో, ఎదుటి వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టి ఆ వాక్యం యొక్క వీక్నెస్ తో వాడుతున్నావు. you're playing with the weakness of the other person. You know the word of God, you're supposed to submit. Why are you not submitting? You know you're supposed to honor your wife. Why are you not honoring? Means you're playing on the weakness with the అంటే word of God. ఆ కాలంలో జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది. You're behaving exactly like the Pharisees. మన and భాషనే Sadducees. నేర్చుకుంటారు, They speak our language మన మీదకే తిరుగుబాటు and చేస్తారు, they want to rebel against us. మనకే చెడు And they చేయాలనుకుంటారు. want to do evil against us. ఇప్పుడు సరేనండి, చెడు ఎక్కడి నుండి వచ్చింది? What is the source of evil? యూదా ముద్దు పెట్టాడు చూసారా, ఆ ముద్దులో నుండి చెడు వచ్చింది బయటికి. So it came from the kiss of Judas. అలా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ వీక్నెస్ తో ఆడటము, పేరెంట్స్ వీక్నెస్ తో ఆడటము, ఏంటండి ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్ ఉంటేనే అటువంటి మాటలు మాట్లాడితే. ఎప్పుడు వీక్నెస్ తో ఆడకూడదు. Never play with the weakness of the other person. ఎలా మనసు Never take చెప్తుంటేనే advantage. నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎలా మనసు వస్తుంది? ఎదుటి వాళ్ళ మనిషి వీక్నెస్ తో, ఆ వీక్నెస్ నుండి వాళ్ళు బయటకు తీసుకురావడానికి చూడాలి కానీ వాళ్ళ వీక్నెస్ తో ఎలా ఆడతారండి? దౌర్భాగ్య స్థితి కాకపోతే. You should make the person come out of the weakness, but if you're playing with the person's weakness, it's not correct. కాబట్టి దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయరు, మనుషులు దేవుడి వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. It's people who confuse the word of God, not God. అందుకే మనుష్య కుమారుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా లేఖనము నెరవేర్పు అని చెప్పేశారు. Jesus, without getting confused, he said is a fulfillment of the scriptures. ఎందుకంటే జస్టిఫై చేయడం, మాటను ట్విస్ట్ చేసి మాట్లాడడం, దేవునికి భయం కలిగినట్టు నటించడం, ఇవన్నీ కూడా దేవుని పక్కన పెట్టేసినట్టే. Straying away from God, that's when you will pretend, you will try to be a hypocrite. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా నీలో మార్పు రాలేదంటే, వాక్యం చెప్పింది కదా, అపవాది అప్పు నుండే ఆది నుండే పాపం చేసుకుంటూ వస్తున్నాడని, కాబట్టి నువ్వు అందులోనే ఉన్నావు. Like how the devil or Satan was a liar and a evil from the beginning, so are you, because even after knowing the word of God, you're continuing to live in your old ఎందుకంటే character. వాక్యం నీ హృదయంలో లేదు, Because the word of God is నీ not there ప్రవర్తనలో in లేదు, your heart. It's not there in your ఆది నుండి behavior. ఉంది నీ పాపం. Your behavior, your character is there from the ఆది beginning. యందు వాక్యం ఉండును, ఆది యందు సాతాను ఉండును. In the beginning was God, therefore in the beginning was Satan also. అంతే. కానీ ఆది యందు వాక్యం ఉండి ఇది చెయ్యొద్దు, ఇది తినొద్దు అని చెప్తూనే వచ్చారు. Word and the God's word, it has been told, don't do this, and there were instructions. అలాగే ఆది యందు సాతాను కూడా మీరు చావనే చావరు అని చెప్పుకుంటూనే వచ్చింది. Even from the beginning, Satan also was keeping on giving lies, telling that you will surely not అందుకనే die. నేటి కాలంలో కూడా వాక్యము తెలుసుకుని కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. Nowadays, even people, after knowing the word of God, also they want to have this kind of character mentioned on the word. అంటే వాళ్ళు దేవునికి చోటు ఇవ్వలేకపోయారు. ఫస్ట్ది. రెండోది ఏంటి, చేయరాని కార్యములు చేయడానికి దేవుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎవరికి అప్పగించారు? They didn't want to retain God in their knowledge. Therefore, what did God do? God handed over them to a debased mind. భ్రష్ట మనసుకు, డీబేస్డ్ మైండ్, భ్రష్ట మనసుకు అప్పగించారు అని. ఓకే, అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు యూత్ పిల్లలు జాగ్రత్తగా వినండి. Pay attention, dear youth. ఫస్ట్, దేవుడికి చోటు వేయలేకపోయారు. They did not want to retain God in their knowledge. They didn't give place to God. రెండోది ఏంటి, దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. God handed them over to a debased mind. అంటే దేవునికి చోటు ఇవ్వకపోవడం అని అంటే దానికి అర్థము, మనుషులు ఇష్టపూర్వకంగా దేవుని మాటను రిజెక్ట్ చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళకు నచ్చినట్టుగా జీవించారు అని అర్థం. దేవునికి చోటు ఇయ్యలేకపోయిరి అంటే Not retaining God in the knowledge, not giving place to God means intentionally, wantingly, they didn't want to retain God. They want to give importance to Youth their pillow. opinions and their decisions and their choices only. ఇన్వర్టెడ్ కామాస్. వాళ్ళు దేవుడి చిత్తానికి లోబడలా, వాళ్ళ చిత్తానికి లోబడ్డారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారో విల్లింగ్నెస్ తో ఇష్టపూర్వకంగానే వాక్యాన్ని పక్కన పెట్టడం. ఇష్టపూర్వకంగా వాక్యాన్ని పక్కన పెట్టడం. Willingly, wholeheartedly, they wanted to push away the word of God from their lives. They never wanted to ఇప్పుడు retain. అందరికీ చెప్తున్నా, ఫైనల్ స్టేజ్ బ్రాకెట్. Put this in your brackets. This is final stage. ఫైనల్ స్టేజ్ అదే అపోస్తలుడు పౌలు చెప్తుంది ఇక్కడ. Apostle Paul is saying this. దేవుని వైపుకు తిరగరు. They will not turn towards God. కానీ వాళ్ళు దేవుడు నాకు ఉన్నాడు, నాకు వాక్యం ఉందని చెప్పుకుంటారు మళ్ళీ. But they will say, I have God. అదే అంటున్నా,
అందరూ వచ్చి అబ్బా ఆయన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంటండి, వాళ్ళు వాక్యం చెప్తున్నారండి అని అంటారు. యాక్చువల్ ఏంటి, దేవుడి వైపుకు తిరగరు, కానీ నాకు దేవుడు ఉన్నాడు, నాకు వాక్యం ఉందని చెప్పుకుంటారు వీళ్ళు. They will say they have God and I know the word of God, but in reality it is not so. రెండోది అప్పగించాను అనుంది. The second one is handing over. భ్రష్ట మనస్సుకి అప్పగించాను అనుంది. God gave them over to a debased mind. అంటే దానికి అర్థం ఏంటి చెప్తున్నా. What does it mean? దేవుడు నీకు నచ్చినట్టుగానే ఉండటానికి నిన్ను అలౌ చేసేసారు. God will allow you to go ahead with doing your own will. పర్మిషన్ ఇచ్చేసారు, God permitted. అనుమతించేశారు. He gave permission so that the person does his own will. మరి దేవుడి పర్మిషన్ లో ఏముంటది? So what is there in God's permission? దేవుడి పర్మిషన్ లో ఏముంటదంటే దేవుడు ఇచ్చే కాన్సిక్వెన్సెస్ కి నిన్ను అప్పగించేశారు. God has handed you over to the consequences of your sinful nature. ఎందుకంటే దేవుని నిర్లక్ష్యం చేయడం వలన ఏమేమి దేవుడు కాన్సిక్వెన్సెస్ ఇవ్వాలంటే అవన్నీ నీ జీవితంలో ఫుల్ఫిల్ చేసేస్తున్నారు. God has handed you over to the consequences of the mentioned things by God. నీకు కాన్సిక్వెన్సెస్ కి నేను అప్పగించారంటే దానికి అర్థం ఏంటి? What does it mean when God has handed you over to the నీకు consequences? ఇవ్వబోయే రాబోయే ప్రతి ఆశీర్వాదాన్ని తీసేశారని అర్థం. That means he has snatched away or he's taken away the blessings that was due to you. దాన్నే భ్రష్టత్వం అంటే. దేవుడి గురించి అర్థమవుతే నీ పేరెంట్స్ గురించి కూడా నీకు If అర్థమవుతుంది. you understand about God, you'll start understanding about your parents too. అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే దానికి భ్రష్టత్వం అన్నది ఒక్కడ ఎంటర్ అయిపోయింది అనుకోండి, The moment the detestability or debased అప్పగించేశారు mind, కదా, దేవుడు అప్పగించేశారు కదా. God has handed over to a debased mind. మంచి చెడు నీకు తెలియదు, You will not discern that which is good and నీతి evil. న్యాయం అనేది నీకు తెలియదు, You do not know that which is righteousness or సత్యం not. అసత్యం అనేది నీకు You తెలియదు. do not know the difference between truth and falsehood. అదేమి నీకు పట్టింపు ఉండదు. నీకేమనుకుంటావో అదే సత్యము, నువ్వేమనుకుంటావో అదే మంచి, నువ్వేమనుకుంటావో అదే, అంతే. నేను చెప్పానంటే అంతే. ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలంటే నీ దృష్టిలో న్యాయం అది. You are just not bothered about good or evil. Whatever you want to think is right, you think is right, you want to do it. You want to destroy others' life, you want to go about destroying others' life. అసలు దేవుడి ఉద్దేశం ఏంటో చెప్పనా? Shall I tell you the intentions of God? ఎక్లీసియాసిస్ 3:10-11-12 ప్రసంగి 3వ అధ్యాయం 10 నుండి చదవనమ్మా. 10వ వచనం నుండి Ecclesiastes chapter 3 verse 10 onwards. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభావమును నేను చూచితిని. ఎవరు చెప్తున్నాడు? మన సొలొమన్ చెప్తున్నాడు. Ecclesiastes is written by Solomon later on when he realized. తన అనుభవ జ్ఞానం. He's talking about practical experience. ఇక్కడ సొలొమోను దేవుడికి విరోధంగా చేయడం వల్ల దాని యొక్క శిక్ష అనుభవించుకుంటూ అందులో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని చివరి దినాల్లో రాసిన ప్రసంగి ఇదంతా. Ecclesiastes is written during the later age of Solomon, before he died, when he came to his senses and then he realized what he did was wrong. దేవుడికి వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూసాను. ఆ కష్టం ఎందుకు వచ్చిందంట? నీకు ఎక్స్పీరియన్స్ కలగాలి మరలా ఆ తప్పు చేయకుండా ఉండటానికి. You should have this experience and therefore you should learn from this experience. ఒక తలనొప్పి వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, నువ్వు ఏదైనా వాక్యానికి ఇలాగ సపరేషన్ అయిపోయి నువ్వు ఏది చేసినా ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానమే అది. Everything is experience. Whatever you are facing, whatever you're going through in your life. 11వ వచనం చదవండి. verse 11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. అంటే మనుషులకి దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చే సృష్టించేశారు. God gave and created man by giving his wisdom and knowledge. అంటే దేనికి ఇచ్చారు జ్ఞానాన్ని? What was the reason God has given knowledge? దేవుడు ఉద్దేశము, దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని గుర్తించకపోతే మీరు చేసే ప్రతి పనిలో సంతోషం ఉండదు. If you don't focus on the will and the purpose of God, whatever you do, there will be burdened. You will have pressure. సంతోషం ఉండదు. దేవుడు ఉద్దేశం నీకు తెలియకపోతే. అందుకనే దేవుడి ఉద్దేశం నీకు తెలియకపోతేనే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా పక్కన కూర్చోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నన్ను దూరం పెట్టేశారు, నా గురించి అర్థం అంటే ఈ ప్రశ్నలు నీ ఇంట్లో రావడానికి కారణము నువ్వు దేవుణ్ణి
అర్థం చేసుకోలేదు కాబట్టి. When you keep on complaining and murmuring and say these words telling that no one understands me, everybody thinks bad about me, no one considers me, means actually the point is you have not understood God. You have not retained God in your ఇక్కడ knowledge. మీరు అర్థం చేసుకోండి, ఆయన శాశ్వత కాల జ్ఞానము అంటే నిరంతరము ఉండే జ్ఞానము ప్రతి మనిషిలోనే ఉంది, కానీ దాన్ని ఆపరేట్ చేయకుండా ఈ లాజికల్ మైండ్ ని ఆపరేట్ He చేసుకుంటున్నారు. has planned eternity in the hearts of man, but people have not understood that. అంటే నీలో నిత్యమైన జ్ఞానం ఉంది, జ్ఞానంతో నువ్వు తెలుసుకోవచ్చు, కానీ దాన్ని తెలుసుకోవట్లేదే. నువ్వు ఎంటర్ అయిపోతున్నావు అందులో, నీ ఆత్మ ఎంటర్ అయిపోతుంది, నీ ఆలోచన ఎంటర్ అయిపోతుంది, నీ హృదయ ఆలోచన ఎంటర్ అయిపోతుంది, పక్కన వాళ్ళు చెప్పిన మాట ఎంటర్ అయిపోతుంది. You are not entertaining the knowledge and wisdom which God wants you to operate with, but you are operating with your own thoughts and opinions and listening to gossip and the opinions of wrong people. దేవుడు ఉద్దేశం ఎవరు తెలుసుకుని ఉంటారో వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ సంతోషం ఉంటుంది. Those who know the purpose of God and the will of God, whatever they do, they'll be blessed. అట్లాగే 12వ వచనం చూడండి. వర్స్ 12. కావున సంతోషంగా ఉండుట కంటేను తన బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. సంతోషం ఉండట కంటేనంటే మనుషులకి ఎందులో సంతోషం? నీకు నచ్చింది నీకు దొరికితే సంతోషం, You are నువ్వు happy? అనుకున్నది జరిగితే సంతోషం, నువ్వేమనుకుంటావో అది అనుకుంటే సంతోషం. నీకు నచ్చలేదు అనుకో, నీకు నచ్చలేదు అంతే. You're happy only when your choices are considered and when your opinions are being taken into considerations and when things fulfill in your life. But when it's not happening, you get upset. ఎందుకంటే నీకు నచ్చలేని ఇంకొకరు ఎంకరేజ్ చేసి నిన్ను చెప్పి నిన్ను మరలా మంచి స్థాయిలో పెట్టాలని చూసినప్పుడు కూడా వాళ్ళు నచ్చలేదు, నాకు వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళు నన్ను కావాలని ఇరికించాలని చూస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటారు. When someone encourages you to do this and go in the right direction, you say, no, they don't like me, they wanted they targeted me. జ్ఞానం ఎందుకు సరిపోవట్లేదు? Why is the knowledge not నీ sufficient? జ్ఞానమే ఎక్కువ అయిపోయినప్పుడు దేవుడి జ్ఞానం నీకెలా సరిపోతుంది? When your knowledge is full in your life, how can you take God's knowledge? ఆలోచించండి. నీకు అనుకున్నట్టు చేసేసుకుంటావు, దాన్ని కవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్పేస్తావు. You do things on your own, and when you land yourself into trouble, you want to cover up, బయట justify వాళ్ళకి yourself. ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పుకుంటావు. You tell lies to the people of your own house. దానికి కట్అవుట్ ఏంటి? And what is the చెప్తే బాధపడతారు, then you will say, if I tell means they'll be worried and చెప్తే టెన్షన్ పడిపోతారు, they'll be having sorrow and ఏదైనా grief. అనుకుంటారు. They will think bad ఇందాక about చెప్పాను me. కదా, బట్ జస్టిఫై, అలా కాదు, దీనికే వాళ్ళకి నియమింపబడతారు. You are all ordained, you have been selected or chosen because to tell these things. Acts 17:23 ఒకసారి చూడండి. యాక్ట్స్ 17:23 అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువు ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడిన వాడు కాడు. మనుషుల చేతిలో సేవించబడాలని దేవుడు ఎప్పుడు కోరుకోరు. నేను దేవుడు పని చేస్తున్నాను, దేవుడి కార్యాలు చేస్తాను, దేవుడి కోసం నిలబడ్డాను, దేవుడి కోసం, ఇవేమీ నమ్మను. No human being can serve the needs of God. నీ చేతిలో నీ ఆలోచన విధానమే సరిలేనప్పుడు నీ నోట్లో నీ చేతిలో దేవుడు సేవింపబడలేరు. When your thoughts are not aligned with what God's are, you can never serve God. నెక్స్ట్ Verse 26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో ఇక్కడ ఎంటైర్ ప్రపంచాన్ని కూడా దేవుడు ఇప్పటికి చెప్తున్నా, ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుడు ఉన్నాడని ఎదుగుతారేమో, దేవుని కనుగొంటారేమో, నా గురించి తెలుసుకుంటారేమో అని దేవుడికి ఒక ఆశ ఉంది. నెక్స్ట్ వర్స్ చదవనమ్మా. Verse 27. Acts 17:27 తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారు నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనము ఆయన సంతానమని కవీశ్వరులలో
చెప్పుచున్నారు. నెక్స్ట్. As some of your poets have said, we are his offspring. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన యా. మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను అజ్ఞాన కాలముల దేవుడు చూచునట్టుగా ఉండెను. Amen. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూసి చూసినట్టు అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది ఏంటి? సరే నేర్చుకుంటారులేని చూసి చూడనట్టు వదిలేస్తారు. God will ignore when you did it out of ignorance, but he sees as if it's not seen. కానీ బయటికి వెళ్ళి చెప్పేస్తారు. ఏమని? దేవుడైతే గుర్తుపట్టాలి కదా, దేవుడైతే ఎందుకు గుర్తుపట్టలేదు, బయటికి వెళ్ళి చెప్పేస్తారు. God overlooks your sinful nature, but they say if it were God, he should have known, ఇది he should have దేవుడి seen. ఉద్దేశం తెలిస్తే ఇవన్నీ గ్రహిస్తావు నువ్వు. If you know the intentions of God, you know all these things from God. దేవుడి ఉద్దేశం తెలిస్తే ఈ విధంగా గ్రహించుకుని నువ్వు ఉంటావు. కానీ మరి నేను అక్కడ పరీక్షించడానికి వెళ్ళాను, నాకు అర్థమైపోయింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని, ఇటువంటి డైలాగ్స్ కరెక్ట్ కాదు. నువ్వెవరు అసలు చెప్పడానికి? Who are you to come and say, I came to the church నువ్వెవరు to అసలు? check ఆయన who these నిన్ను people are? పరీక్షించడానికి వచ్చారు, నువ్వెవరు దేవుని పరీక్షించడానికి? God has examining you. Who are you to examine God and his children? I came to the church to see who's who. దీనికి అర్థం తెలుసా మీకు? You know what it means? దేవుణ్ణి నమ్ముతూనే ఆయన్ని ఫూలిష్ గా చూస్తూ ఉంటారు. They tend to పిచ్చోళ్ళ say that they చూస్తారు. believe in ఆయనకేం God. తెలుసులే అన్నట్టు చూస్తూ ఉంటారు. They say they believe in God. They consider God to be crazy. దానికి అర్థం చూపిస్తారు. రోమన్స్ 1:20 and 21. రోమన్స్ చాప్టర్ 1 వర్సెస్ 20 and 21. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనములు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్న గనుక వారు నిరక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంతే చెప్పాను కదా, దేవుని ఫూలిష్ చేస్తారని. I told you they will make God to be like a fool. దేవుణ్ణే ఫూల్ గా చేసి దేవుని ఫూలిష్ గా ఎదుటి వాళ్ళకి ఏంటంటే దేవుడికి అవమానం తీసుకొచ్చి దేవుని దూషించే ప్రవర్తన ముందు పెట్టుకొని నేను దేవుడి కోసమే చేస్తున్నానని చెప్పుకుంటారు వీళ్ళందరూ. They have these foolish ideas about how God would look like or think like. అందుకే దేవుడు ఏం చేశారు? 24th So what did God do in return? ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, అది అర్థమైందా? నాకు నచ్చింది నేను చేస్తా, నా లైఫ్, నా ఇష్టం, నా లైఫ్. పేరెంట్స్ ఏమో నువ్వు పుట్టినప్పుడేమో నిన్నేమో గుండెలో పెట్టేసుకుంటారు, ఎదుగుతూ ఉన్నప్పుడేమో కడుపులో పెట్టేసుకుంటారు. నువ్వు ఎదుగుతున్నప్పుడల్లా కళ్ళతో చూసి సంతోషపడిపోతూ ఉంటారు. నువ్వేమో కళ్ళు గిచ్చేసి నా లైఫ్ అని చెప్పుకుంటూ కూర్చుంటే Parents really bring you up by taking a look at you so well, so carefully, guarding you, protecting you. When you grow up, you want to pluck the eyes of your parents, pierce them, ఈ ప్రవర్తన and say, ఉంది this is అని my అంటే life. దేవుని వదిలేసిన జీవితం నీకుంది అంటే దేవుని వదిలేసిన వీళ్ళందరూ. These are the people who have departed from God, who say it's my life. అందుకే వారు అవివేక హృదయము అంధకారమయమాయను అనుంది. That means they have been blinded. జ్ఞానులు మనం చెప్పుకుంటూ బుద్ధిహీనులైరు అని వాక్యం చెప్తుంది. They think that they are wise, but they have become fools. అంటే మీరు దేవుని ఫూల్ చేస్తున్నారన్నది మీకు తెలియట్లేదు. You're not realizing that you're fooling God. ఇది అందరూ తీసుకునేదానండి. దయచేసి ఎవరు దేవుణ్ణి మాత్రం ఫుల్ గా చెక్. నువ్వు నమ్మిన దేవుడు నిజంగా జీవించుడానని నమ్మకం నీకుంటే అలాగే నువ్వు జీవించి చూపించు. Show it in your living that God is alive. గలేషియన్స్ 6:3 చూడండి. గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 3. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకొనెను. అంతే. నేను చెప్పాను చూడు, నీ దృష్టిలో ప్రతి మనిషిని చూసేసి తీర్పు తీర్చేస్తావు చూడు, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. You are pronouncing judgment because of your thoughts and opinion, but actually you're fooling yourself and you're fooling God also. అందుకే వాక్యం ఏమంటుంది? 5వ వచనం చూడండి. వర్స్ 5. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. తెలుసుకోవాలి కదా నువ్వు నీ ప్రవర్తన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నువ్వు ఏ విధంగా నిలబడుతున్నావో. ఏమైంది ఇప్పుడు? దావీదు నీరసంగా ఉన్నాడనో చెట్టు కింద కూర్చున్నాడు. ఏమనుకున్నారు? టైర్డ్ గా ఉన్నాడు, ఈ టైంలోనే మనం అతను చంపేయాలని డిసిషన్ తీసుకున్నారు. And there was a council to go and kill David because he is tired and is taking rest. అప్పుడు ఇంకొక ఆయన ఏమన్నారు? What did the other person say? ఒకలేమో చంపేవచ్చు అన్నారు. One person said, we'll go and kill David.
ఇంకొకరు ఏమన్నారు, What did Hushai say? దావీదు ఎవడో, అతనికున్న శక్తి ఏంటో, అతని వెనకాల ఉన్నది ఎవరో ఇవన్నీ తెలుసుకోండి, ఒక్క నిమిషంలో 100 తలలు లేపగలిగిన శక్తిమంతుడు అని చెప్తాడు. He was educating about how great David is and was, and he's capable of killing so many people. అంటే దైవ దృష్టితో చూసి చెప్పాడు. నీ దృష్టిలో చెప్పి చూస్తే అతను చంపడానికే వెళ్ళి నువ్వు చస్తావు. You see with your perspective means you will die when you want to go and kill somebody. అందుకే చెప్తున్నారు, నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండు, మాట్లాడి నీకు నువ్వే నాశనానికి తెచ్చుకోవద్దని వాక్యం చెప్తుంది. The word of God very clearly says, if you do not know, it's good to remain silent, but don't go and poke your nose as if you know everything. ఇలాగ తెలియకుండానే అనేక మంది మహాత్ములను వాళ్ళు దూషించారని వాక్యం చెప్తుంది, నిందలు వేశారని వాక్యం చెప్తుంది. The book of Jude very clearly says that these people spoke very rash about dignitaries. They spoke evil of dignitaries. 8th verse చూడండి. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. అంతే, నువ్వు నా లైఫ్ అని విత్తుకుంటావు చూడు, నీ లైఫ్ లో నువ్వు కోసేటప్పుడు ఉంటది, ఆ టార్చర్ ఎలా ఉంటుందో అనుభవిస్తే తెలుస్తుంది. When you say your life, you will know what will happen. You will experience that బయట torment కూడా and అదే torture. చెప్తున్నారండి, నీ లైఫే, నీకు 18 years వచ్చేసింది, నీ లైఫ్ నీ ఇష్టము, నీకు అన్ని తెలుసు. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పేది, The friends or wrong counselor says, it's your life. You're grown up. You're Okay. matured. You're not a kid anymore. వాళ్ళు కన్నారు, వాళ్ళు పెంచారు, లేదని అన్ను, కానీ Okay. దిస్ ఇస్ యువర్ లైఫ్. Say, okay, they gave birth to you, but it's your life. You're grown up. You're mature. నువ్వు You know. ఎవరికి పుట్టినా నువ్వు దేవుడికి సంబంధించిన మనిషివి, అది మర్చిపోయి ప్రవర్తించకూడదు. Never forget that you are born of God. That you should never forget that. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు వెళ్తున్నావు అని అంటే, దేవుణ్ణి రిటైన్ చేయకుండా వెళ్తున్నావు అని అంటే నువ్వు భ్రష్ట మనసుకు వెళ్తున్నావు. కాబట్టి అటువంటి దెయ్యము, ఫెమిలియర్ దెయ్యము నీ పక్కనే ఎంటర్ అవుతుంది నీకు. Since you do not want to retain God in your knowledge, obviously God has handed you over to a debased mind, and the familiar spirit works into your life effectively. కాబట్టి నువ్వు ఏ విధంగా విత్తుతున్నావు, దేవుని పక్కన పెట్టేటట్టు విత్తావు అనుకో, అదే పంటకు వస్తావు నువ్వు. How are you sowing? You're sowing as if you do not want to retain God in your knowledge, and what will you reap? ఇక్కడ Complications. భ్రష్ట మనస్సు అంటే ఏంటి తెలుసా? What does that mean? It's called as a debased mind. ఒకరిలో భ్రష్ట మనస్సు ఉంది అని అంటే ఎలాగ గుర్తిస్తావు? How do you recognize a person with a debased mind? ఆ డీపేస్డ్ మైండ్, భ్రష్ట మనస్సు వచ్చిందంటే నీ లోపల ఉన్న ప్రతి బలహీనతని అది రూల్ చేస్తూ ఉంటది. It will rule over all your weaknesses and ensure you cannot go away from ప్రతిది them. మాక్సిమం నీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఈ భ్రష్ట మనస్సు నీలో ఉన్న ప్రతి వీక్నెస్ ని రూల్ చేసేస్తూ ఉంటూ ఎంటర్ నీ ఫ్యామిలీని నాశనం చేస్తూ ఉంటది. This debased mind will dominate your weaknesses. It will ensure you don't bail yourself out and destroy you and your family. పాపము, దోషము, కోపము, గొడవలు, మిస్అండర్స్టాండింగ్, ఎక్స్పెక్టేషన్స్, తర్వాత అసూయత, జలసి, ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ చెప్పడము, లేనిపోని ఊహించుకోవడము, అబద్ధ సాక్ష్యాలు పలకడము, అబద్ధము పలకడము, చెప్పుడు మాటలు విని నమ్మేసేయడము, ఇంకొక వ్యక్తి మీద నిందలు వేయడము, ఇవన్నీ కూడా భ్రష్ట మనస్సు ఉంటేనే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. If you have a దేవుడి యొక్క debased మనసు mind, ఏంటంటే క్షమించే గుణం ఉంటది, అదొక్కటే తెలుసు నాకు. by this you know whether your mind is debased or others are having debased minds or not, is when the person doesn't forgive. He's known to gossip. He's known to be a hypocrite, pretender, telling lies, sharing gossip, sowing discord between people, talking different about dignitaries. చాలా మంది నన్ను అన్నారు కదా, నేనేంటో చూపిస్తా అంటారు. Many people say they spoke about me. Let me show who భ్రష్ట I am. మనసు పెట్టుకుని ఏం చూపిస్తావు అక్కడికి వెళ్ళి? When you have a debased mind, what can you show? ఏం చూపిస్తావు? What can you display? నీలో భ్రష్ట మనసు ఉంది అని అంటే తప్పకుండా ఈ లోకం నేను రూల్ చేసేస్తుంది. If you have debased mind, for sure the world will dominate over your life. కాబట్టి గొప్పలకు పోవద్దు, హీరోయిజం చూపించొద్దు. Therefore, don't be a hero and don't brag about yourself. వాళ్ళని ఏం చేస్తానో చూడు, చూపించొద్దు. You don't have to show and say, let me show what I ఏది can do. చేసినా భయంలోకి, వణుకులోకి నువ్వే వెళ్ళిపోతావు, నువ్వే షల్లోకి వెళ్తావు, భయపడిపోతూ. No matter what you do, you are the one who will go into a shell and you'll go into fear. రోమన్స్ 1:29 చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు చూసారా? మరణమునకు తగినవారు, మరణమునకు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, సరే నేను ఇలాగే ఉంటాను, నా పేరెంట్స్ సరిగ్గా లేకపోతే,
సరే ఉంటాను, వాళ్ళు సరిగ్గా లేకపోతే ఈ క్వశ్చన్స్ వేసుకోవద్దు. నువ్వు ఉండవలసింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు, దేవుడు వాళ్ళని టేకప్ చేసుకుంటూ. It's your responsibility to lead a chaste and a conduct life, not bothered about your parents or your spouse or anybody. మరణమునకు తగిన వారు అన్నారండి. మరణం అంటే ఏంటి? ఆత్మీయంగా చావడమే కాదు, ఫిజికల్ గా కూడా చేస్తాం, దేనికి ఉపయోగం లేకుండా పోతుంది. They know God's justice requires that those who these things will be deserve to die. నెక్స్ట్, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఆ, ఇది మాత్రమే గాక ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనేనండి, ఇటువంటి ప్రవర్తనలు 9 చెప్పాను చూసారా, ఈ స్పిరిట్స్ ఉంటేనే అటువంటి ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ వచ్చి ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనే నమ్ముతారు. And those who had the familiar spirits in them, they will believe and they have these kind of characters. ఇప్పుడు వీళ్ళేనంటే వీళ్ళు ఎవరు నమ్ముతారో వాళ్ళకి కూడా ద్రోహం చేస్తారు. And whoever they believe, they also వాళ్ళ మీద will cheat. కూడా అబద్ధ సాక్ష్యం చెప్తారు, They are good in creating false witnesses అయినా against కూడా them, వాళ్ళే నమ్ముతారు. but still they'll believe them. ఎవరు మోసం చేస్తారో వాళ్ళే నమ్ముతారు. Whoever cheats them, they will believe them. ఎవరు గర్వపు చూపిస్తారో వాళ్ళే నమ్ముతారు. And whoever is proud, they want to believe them. నిన్ను ఎవరు మోసం చేస్తారో వెళ్ళి ఆ మోసం చేసే వ్యక్తి మాటలే నమ్ముతావు, గానీ సత్యాన్ని అయితే నమ్మరు వీళ్ళు. You don't want to believe in the truth, and whoever wants to deceive, you want to believe in the deceiver. చూడండి, మాథ్యూ 15:14 ఒకసారి చూడండి. మాథ్యూ 15:14, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారి ఇద్దరు గుంటలో పడుదురు గదా. అంతే, అదే చెప్తున్నాను, ఫెమిలియర్ స్పిరిట్స్. ఇప్పుడు ఒక వ్యక్తిలో స్పిరిట్ ఉందనుకోండి, వాళ్ళు సత్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడరు, వాళ్ళకి తెలుసు సత్యం దగ్గరికి వెళ్తే సత్యం రియాక్ట్ అవుతుంది అని తెలుసు వాళ్ళు. కానీ ఎవరైతే వీక్ గా ఉంటారో, ఎవరైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు వీళ్ళు. And whoever is a wrong person, they will go and communicate with that person so that they'll get the wrong counsel. ఇది కూడా భ్రష్ట మనసు ఉన్న వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇది. These are all the people with a debased mind. అలాగే ఏమన్నా భ్రష్ట మనస్సు వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటదని చెప్పాను నేను. And their debased mind will control them. నిన్ను కంట్రోల్ చేసి నీ బలహీనతల్ని కంట్రోల్ చేసేది ఒకటైతే, రెండోది ఇంకొకటి ఉందండి. One is controlling you with your own mind, but there is another thing that controls. నీ మైండ్ ని కంట్రోల్ చేసి దేవుడి కార్యాలని దెయ్యం కార్యాలాగా ప్రెజెంట్ చేస్తూ ఉంటది. And it will control your mind in such a way that will present God's work as if it is the work of the devil. కొలెషన్స్ 1:21 ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కొలెషన్స్ చాప్టర్ 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను. అంతే, నువ్వు భ్రష్ట మనసుతో ఉండి ఇలా వచ్చినా కూడా నువ్వు దేవుడి వైపు యథార్థంగా తిరిగినప్పుడు నిన్ను మరలా కూడా అదే స్థితిలో కూర్చోపెడతాను. అంత మంచి దేవుడైతే ఉండరండి, నేను చెప్తాను. No matter what status you are today, when you turn towards God, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ యథార్థంగా వచ్చి నుంచి నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ బ్రతుకు మళ్ళీ బాగుపడిపోయి. When you wholeheartedly come and confess and say, Lord, here I am returning, Lord, please help me, means God is able and just to cleanse you and forgive you. That's the state of God. Romans 8:5-7 చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-7 వచనం. Romans 8:5-7. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, అంతే. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, దేవునికి కూడా లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. అయిపోయింది. For the sinful nature is always hostile to God. ఈ వాక్యం మీద నీకు తెలుసు కాదు, నువ్వు లోబడుతున్నావా లేదా అని పరీక్షించుకున్నావంటే దీనికి ఆన్సర్ నీకు దొరికేస్తుంది. Whether you are submitting to God or not, by this you will know. నీ చేతిలోనే ఉందమ్మా. It's all in your hands. లైఫ్ ఎలా కావాలి అన్నది నువ్వు దేవుణ్ణి చేతిలో పట్టుకున్నావంటే నీ లైఫ్ ఇంకా ఊహించినంత మంచి అందంగా ఉంటది. అందులో నాకు డౌట్ లేదు, అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. If you catch yourself to the word of God and the hand of God, for sure your life will be very good.
కదా, ఎందుకంటే ఈ భ్రష్ట మనసు ఏం చేస్తుందంటే నిన్ను మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపిస్తూ ఉంటది. Your debased mind will show evil as good and good as evil. అలాగే దేవుని సత్యాన్ని అబద్ధంగా ఎక్స్చేంజ్ చేసేస్తూ ఉంటది. And it will exchange the light for the truth. అదే చెప్పా రోమన్స్ 1:25. మళ్ళీ చూడండి, ఎలాగ సత్యాన్ని అసత్యంగా చేస్తుంది చూద్దాం. How will a lie be exchanged as a truth? రోమన్స్ 1:25 రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ మీరు చూడాలి, సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకి ప్రతిగా సృష్టమును పూజించరు. సృష్టం అంటే ఏంటి తెలుసా? మీలో ఉన్న వీక్నెసెస్. Who exchange the truth of God for the lie. Instead of worshipping the creator, they're worshipping the creature. దీనికి Who is the creature? It's you. ఐజే ఎంత బాగా రాశాడు తెలుసా? యెషయా గ్రంథంలో ఉంది. ఏమీ లేదండి, పాత నిబంధన కొత్త నిబంధన వేరు కాదు, అందులో ఉన్నదే ఇందులో రాశారు. New Testament is an offshoot of the Old Testament. All the references that you see ఇక్కడ is, సింపుల్ వైజ్ చేయడం అన్నది జరిగింది. but in New Testament is more ఇప్పుడు నీలో simplified. సృష్టికర్త ఉన్నాడా, సృష్టం ఉందా? What is there inside you, creator or your creature? సృష్టికర్త ఉంటే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ అని ఉంటుంది. Amen. If your creator is there inside you, then all things are possible with సృష్టం Christ. ఉంటే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ త్రూ యూ. Creature means all things are possible through you and through అంటే man. నువ్వు ఏది కావాలనుకున్నావు అది నువ్వు చేసేయగలుగుతావు. So whatever you want, you can fulfill it. దీన్ని బ్యూటిఫుల్ గా ఐజా ఎంత చక్కగా చెప్పాడు చూపిస్తాను. ఐజా 44:16 కి వెళ్దాం ఒకసారి. ఐజియా 44:16 ఏషియా 44వ అధ్యాయము 16వ వచనము. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అగ్నితో సగం కాల్చేశాడు, కొదువ సగముతో మాంసము వండి, ఏంటి ఒక కొన్ని చెక్కల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని కొన్ని కాల్చేసుకున్నాడు. He brings up wood and he burns it and he makes it into a god, and then the other half he burns it. మరి కొంత ఏంటి మాంసం పెట్టుకుని అందులో వండుకొని తిన్నాడు. The other half he burns it for a meat. అంటే ఏమంటున్నా, అమ్మయ్య నేను చలి కాటుకున్నాను, బాగుంది. He feels that he is warm and everything is good. దాంతో మిగిలిన దాంతో ఏం చేసుకున్నాడు? What about the other half? విగ్రహం చేసుకున్నారు. He carved an image and falls down to it and నేను worships. బయట విగ్రహాల గురించి I'm మాట్లాడలేదు. not talking about the outside ఇక్కడ ఏం idols. చేస్తున్నావు? నీ బలహీనతలన్నీ తెచ్చుకుని ముందు పెట్టుకుంటున్నావు. You're bringing all your weaknesses and making them a god out నీకు of it. ఏది కావాలో చూసి ఎంజాయ్ చేస్తున్నావు, సంతోషపడుతున్నావు. And whatever you see, you're enjoying and you're చాలా బాగుంది అని అనుకుంటున్నావు. you say, wow, it's good. మిగతా బలహీనతలు అన్నది నీ విగ్రహం. And the other weaknesses are nothing but అదేంటి? your images. నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేనేం తప్పు వాళ్ళు చేయలేదా తప్పు, వాళ్ళు అలా చేయలేదా, నన్ను ఎందుకంటారు, వాళ్ళు చేస్తారు, నాలో తప్పు ఉందంటే వాళ్ళలోనూ తప్పు ఉంది. అంటే ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. You want to connect and say, what about me? I'm not less. These other people have done even more sins. That's అని okay. చెప్పి దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుము అని వాళ్ళ బలహీనతలతో చెప్తారు. Verse They will 17. worship to the idol. They will create which they have created and say, you are my God, and whatever, and they fall down and worship it. ఇవన్నీ బలహీనతలు అండి, చెక్కలన్నీ నీ బలహీనతలు. All the wood, all the weaknesses are your images or your weaknesses. ఇక్కడ బలహీనతలో చూడండి, గర్భపు చూపు అన్నది ఒక బలహీనత. Like one of the weaknesses which is mentioned is your proud look. ఆ గర్భపు చూపులో పాపిష్టి పనులు చేయటం అన్నది చక్క, మీరు ఎక్కడ వారో నేను ఎరగను, పాపం చేయగలరు, మీరు అందరు నా దగ్గర పోండి అని ఇవన్నీ వేసుకొని వాళ్ళు చలి కాచుకుంటూ ఉంటారు. And all those weaknesses like a proud look, a lying tongue, your hands are shedding innocent blood, your heart is devising evil plans, your feet is running to do quickly evil. అంతా బాగుంది అని All these are saying, I'm good, I'm warm, I'm very comfortable, మొత్తానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసేసాను, and I've convinced myself కాబట్టి నేను కరెక్ట్ గానే ఉన్నాను, I'm correct in my own నేను ways. దేవుడి చిత్తంలోనే ఉన్నాను, దేవుడు చెప్పింది నేను చేసుకుంటాను. I'm doing what God wants me to do. మిగతా బలహీనతలు ఉంటాయి చూసారా, But the other weaknesses, అంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, నాకు దేవుడే ఉన్నాడు, ఆయన వల్ల నేను ఇలా ఉన్నాను. are false witnesses which is really telling lies and saying it's because of God, whatever I am. అబద్ధ సాక్ష్యం. After having all these negative characters, దానికి మొక్కుతూ వాళ్ళ అబద్ధ సాక్ష్యం, నాకు దేవుడు ఉన్నాడు, నాకు వాక్యం ఉంది, నాతోనూ దేవుడు మాట్లాడతారు, నేను ఏదైనా చేయగలుగుతానన్న లేని వాటిని పలుకు, నీలో లేనిది, నీలో దేవుడు లేరు,
కానీ లేని వాటిని ఏం పలుకుతున్నావు? నాకు దేవుడున్నాడు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తారు, నేను ఏదైనా చేయగలుగుతా, దేవుడికి అన్నీ తెలుసు నా గురించి, ఆయనకి అన్ని, ఇలా చెప్పుకునేవన్నీ ఒక విగ్రహంతో సమానం. దానికి మొక్కుతున్నారు వాళ్ళు. You don't have the truth inside you, but you have exchanged the truth of God for the lie, telling that I am good. God speaks to me and I'm also good. నెక్స్ట్ చూడండి. వర్స్ 18. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. అయిపోయింది. వారు డిజైన్ చేయలేరు, వివేచించలేరు. నేను ఇలా ప్రవర్తిస్తున్నానే, ఇలా ఆలోచించకూడదు కదా, ఈ కష్టం ఇట్లా ఉంది కదా అని. ఇప్పుడు ఒక వీక్నెసెస్ తో ఉంటూ ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు అని అంటే, దేవుడికి వాళ్ళ దృష్టి ఇంకా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇంకా మార్పు రావచ్చు అని నమ్మకం దేవుడికి ఉంది. God ఆ still మనిషికి has a, లేకపోయినా దేవుడికి ఉంది. even if the person doesn't have faith upon himself, God still has faith upon the person. That person will turn, వీళ్ళు ఆ కోవకు రారు. వీళ్ళు but they will not come to that point. వీళ్ళు వివేచించగలుగుతున్నారు, గ్రహించి అయ్యో నేను తప్పు చేశానని గ్రహించగలుగుతున్నారు. బయట మనుషులు అలా చేయలేరు. They're able to understand that they're doing mistakes, but not the outsiders. అంటే వీళ్ళు దేవుని పక్కన పెట్టలేదు. వీళ్ళు They have not discarded God. దేవుడు వీళ్ళేం భ్రష్ట మనసుకి వీళ్ళని అప్పగించలా. God has not yet handed them over to a deepest వీక్నెసెస్ mind. ఉండొచ్చు, They might have weaknesses. గ్రహించగలుగుతున్నారు, They're able to understand. తప్పు చేసుకున్నాను తెలుస్తున్నారు, They're able to understand that కానీ they're వాళ్ళు mistakes, దేవుని అయితే వదిలిపెట్టలా. but they have not gone away from God. వాళ్ళకి తెలుసు దేవుడిని బాధ పెడుతున్నాను అని. They very well know that they're కానీ grieving వీళ్ళు God. ఎప్పటికైనా సరే నిలబడగలుగుతారు. These people ఎప్పటికైనా కన్ఫర్మ్ ఇది నిలబడగలిగేది కన్ఫర్మ్. Amen. These people at any point of time can come back to life. 19th వర్స్ చూడండి. 19వ వచనం. ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, సగం కాల్చాను కదా, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, కాల్చాను కదా, దానితో మాంసము వండుకొని భోజనము నేను చేసి తిన్నాను కదా, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడనో ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. అంటే నేను ఇందాకేమన్నా తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు, వాళ్ళ మీద దేవుడి దృష్టి తప్పకుండా ఉంటది. ఈ విధంగా గ్రహించి నేను తప్పు చేస్తున్నాను కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా, ఇది తప్పు కదా, నేను వాళ్ళని బాధ పెడుతున్నాను కదా, నేను ఇట్లా చేయకూడదు కదా, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను, నేను నిలబడాలి, ఎందుకు నిలబడకూడదు, నేను అందులో ఉండాలనుకున్నప్పుడు ఉంటున్నాను, ఇందులో నిలబడాలన్నప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నాను అన్న క్వశ్చన్స్ వీళ్ళు వేసుకోగలుగుతారు. These people will question themselves and say, I am not able to stand, I have committed sin, I have to stand, I have to establish myself. These people will be able to do good. కానీ గ్రహింపు లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేశారు వాళ్ళని. అంతే, వాళ్ళు దేవుడు వైపు తిరగలేరు. ఇంపాసిబుల్. But the people who do not who have a deep-based mind, they can never turn to God because God has handed them 20వ over. వచనం చూడండి. Verse 20. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై మోసపోయి తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, జాలడు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అది కూడా తెలియదంటండి. నాలో అబద్ధం ఉంది కదా, నాలో ఈ వీక్నెస్ ఉంది కదా, నాలో ఈ జగడములు పుట్టించే మనస్తత్వం ఉంది కదా అన్నది కూడా వాళ్ళు గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే భ్రష్ట మనసు అట్లా తీసుకెళ్తదండి. బీ కేర్ఫుల్. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండటం మంచిది. They have gone to such a detestable state they don't even know that they have all these weaknesses like a proud look or aligning of what is mentioned, because God has already handed them over to a debased mind. 1 Timothy 6:5 ఒకసారి చూద్దాం. 1 Timothy chapter 6 verse 5. 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనము. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభానుసారం అనుకొను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. అంతే. మీకు ఎలా తెలుసండి ఎదుటి వారి మీద వాళ్ళ మనసు చెడిపోయిందని? వాళ్ళ మనసు చెడిపోతేనే అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధ సాక్ష్యం మీద అబద్ధ సాక్ష్యము, నిందల మీద నింద. ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడరు, క్యారెక్టర్ని చంపడానికి కూడా వెనకాడకుండా రెడీ అయిపోయారంటే వాళ్ళు 100% దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించేశారు. మోసపురుచు ఆత్మల బోధలో ఉన్నారు కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు, నాకు వాక్యం ఉన్నారని చెప్పుకుని బతికేస్తున్నారు వాళ్ళు. God has already handed them over to a debased mind, and they are caught up with the doctrines of demons and deceiving spirit. That is the reason they are very good in blaming others, constantly finding their faults and handing them over to the wrong people. 2 Timothy 3:8 and 9. 2 తిమోతి 3వ అధ్యాయము 8, 9 వచనములు. యన్నే యాంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే
వీరిది కూడా అందరికీ తేటపడును గనుక కనిపించేస్తారంటండి. భ్రష్ట మనసు ఉన్న వాళ్ళు కనిపించేస్తారంట. And these people are disapproved. They have corrupt minds, so easily they can be considered affair. They can know. వీళ్ళు ముందుకు సాగరు అని చెప్పేశారు. అది చాలా ప్రమాదం. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ స్టేజ్ అని చెప్పేశాను మీకు. These are all in the final stage. They can never progress further. భ్రష్ట మనసు అంటే ఫైనల్ స్టేజ్ ఇది. మనకి ఏంటంటే వినటానికి బాగుండొచ్చు, దాన్ని అనుభవించేటప్పుడు తట్టుకునే శక్తి మనుషులకు ఉండాలి. You should be in a position to have the courage to face all these things. ఎందుకంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తే మీకు వేడి తగలదు, కానీ వీళ్ళని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంతో పాటు వీళ్ళు కూడా కాలిపోతారు. And when they are put into the hot furnace, entire persons will be burnt, but the person who superficially will not. అలాగే మాథ్యూ 15:14 ఒకసారి చూద్దాం. మాథ్యూ 15:14 మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. వారి జోలికి పోకుడి, వారి గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా. కాబట్టి ఇటువంటి వారు భ్రష్ట మనసు ఉన్న వాళ్ళు ఏ వాక్యం చెప్తారండి? ఏ విధంగా వాక్యం చెప్తారు వాళ్ళు? నువ్వు పాపం చేసిన పర్లా, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఉంది కాబట్టి పర్వాలేదు, దేవుని క్షమాపణ అడుగు, ఆయన క్షమించేస్తారు. నేను ఎందుకు మీకు క్షమాపణ విషయంలో అంత స్ట్రాంగ్ గా తీసుకున్నాను, దాని యొక్క అనుభవ జ్ఞానం ఎలా ఉంటుందో నేను నాకు తెలుసు కాబట్టి మీకు అంత స్ట్రాంగ్ గా నేర్పించుకుంటూ వస్తున్నా. అపరాధముల శిరస్సు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా తీసుకొస్తున్నాను? దాని యొక్క అనుభవ జ్ఞానం పొందుకున్నాను కాబట్టి అంత స్ట్రాంగ్ గా మీకు తీసుకొచ్చి పెడుతున్నా. And the people with the deepest mind, they will say it's okay to sin because you can go and ask God for forgiveness, and they will never ever tell you about the consequences of the sins. ఎఫిషియన్స్ 4:17 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు అంటే ఎవరండి? బయట వాళ్ళ కాదు. ఎంత చెప్పినా కూడా వారిలో మారు మనసు లేనప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీ సహోదరుడు పాపం చేస్తున్న వెళ్ళి రిబ్యూక్ చేయి, వినకపోతే సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్ళు, లేకపోతే ఇంకొంచెం పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, అయినా కూడా వినకపోతే అన్యుడి కింద ఏంచి వదిలేశానన్నారు. ఆ అన్యుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. Gentiles are not outside people. The Gentile is a person who, even when he does a mistake, he doesn't reconcile. If somebody goes and rebukes him, even if two people come and tell them, he doesn't agree. Even if the church comes and tells, he doesn't agree. This person is worse than an unbeliever. 18 చూడండి అమ్మా. Verse 18. 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచుబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కనిపించేస్తుంది ఇక్కడ. వాక్యం ఉండదు, కానీ వాక్యం అనాలిసిస్ అంటారు, అన్ని చేసేస్తారు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ వేరే విధంగా ఉంటాయి. They say a word, they do the analysis, but their actions are totally opposite. హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరపరచబడిన వారే. ఇదే నేను రోమన్స్ 1:25 28 చెప్పింది మీకు. In Romans chapter 1 verse 25 and 28, I've been telling they have a futility of the mind, their understanding is 23-24 చూడండి. 23-24 వచనం. Verses 23 and 24. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అది దేవుడు కోరుకుంటుంది. నువ్వు దేవుణ్ణి వదలకుండా ఉన్నావు అని అంటే ఆయన నిన్ను భ్రష్ట మనసుకు కాదు కదా, మోసపూరిత ఆత్మకు కూడా నిన్ను అప్పగించు. God will not hand you over to a debased mind, or no deceiving spirits will come in your life when you are true in God. Acts 14:16 ఒకసారి చూడండి. Acts 14:16. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన గతకాల సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అంతే, దేవుడు ఎప్పుడు కూడా మీ మార్గాల్లో నడవనిస్తారు. Who in bygone generations allowed all nations to walk in their own ways. నడవనిస్తూ ఆయన వాక్యము నీ మీద పనిచేస్తుందో లేదో అని ఇక్కడ వాక్యం చెప్పుకుంటూ వెళ్తారు. And at the same time, he would like to check whether the word of God is effective in your life or not. నువ్వు దేవుడి వైపుకు తిరుగుతావా లేకపోతే నీ మార్గంలో వెళ్ళిపోతావా అని పరీక్షిస్తూ ఉంటారు. God will examine and test and see whether you're going to abide by the word of God or go in your own way. కీర్తనలో ఒక వాక్యం ఉంటది, ఎత్తుక్కోండి. ఎవరికి ఏ మార్గము కావాలో యెహోవా వారిని అందులోనికి నడిపించెను అని ఉంటది.
God has handed them on to whatever way they have chosen. కదా, అంటే దేవుడి వైపు తిరిగేవారు ఆత్మతో నడుచుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళకు అనుగుణంగా వెళ్ళిన వాళ్ళు భ్రష్ట మనసు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారని వాక్యం క్లియర్ గా Those who చూపిస్తుంది. are abiding in the Spirit will walk in the way of the Spirit, and those who abide in the flesh will walk in the way of the flesh. దీనికి హోషేయ ఏం చెప్పాడు చూపిద్దాం. హోషేయ 4:17 and 18. హోషేయ చాప్టర్ 4 వర్సెస్ 17 and 18. హోషేయ 4వ అధ్యాయము 17-18 వచనములు. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఉమ్, వారికి ద్రాక్షారసము చేదాయెను, ఉమ్. ఒళ్ళు తెలియని వారు, మారక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. అంతే. ఇది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ ఆలోచన గాని, మొత్తం టోటల్ వాళ్ళ పర్సనాలిటీ మొత్తం సాతాను పర్సనాలిటీగా మారిపోతుంది The వాళ్ళు. entire అందుకనే character దేవుడు becomes అన్నారు వాళ్ళు అలాగే ఉండని, ఇంకా నా వల్ల వాళ్ళతో మాట్లాడే అంత ఇది నాకు లేదని చెప్పేస్తున్నారు. the entire character will become like that of a Satan, because they will do all abominable things. They become rebellion, harlotry, and everything they do is disapproved. అని చెప్పి ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. Psalms 81:11 and 12 చూద్దాం. Psalms 81 verses 11 and 12. కీర్తనలు 81వ అధ్యాయము 11-12 వచనములు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా చూడండి, దేవుడిలో మార్పు లేదండి. మనుషుల్లో మార్పు ఉంటుందేమో కానీ దేవుడిలో మార్పు ఉండదు. ఆయన హత్తుకునే వారిలో కూడా ఏ మార్పు ఉండదు. మనుషుల్లో మార్పు ఉండొచ్చు, మనుషుల అభిప్రాయాల్లో మార్పు ఉండొచ్చు, మనుషుల ఆలోచనలో మార్పు ఉండొచ్చు. Man changes his thought, but there's no change in God. He's the same. ఎందుకంటే చూడండి, లెవిటికస్ 18:22. లెవిటికస్ 18:22. లెవియకాండము 18వ అధ్యాయము 22వ వచనము. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. అంటే ఈ కాలంలో ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో ఉంటున్నారు. And people are having a same-sex marriages. అంటే ఇది ఎప్పుడు రాసిందండి ఈ వాక్యము? Leviticus, when was it ఇప్పుడు written? రాసిందండి ఇది. ఇప్పుడు జరగట్లా. Is it not happening now? అది దేవుడికి అసహ్యము అని అంటే అది ఎంత ప్రమాదకరము తెలుసా? These are all abominable things. It's perversion. అలాగే ఒకసారి 1 Corinthians 6:13 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 6 verse 13. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము చేయుచు, దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభు Amen. దేహము నిమిత్తమే. అంతే. True. మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తాము? నాయన నువ్వే ఉన్నావు నాయన, నీ ఇలాంటి వాడు ఎవరు ఉండరు నాయన. మరి నీ పరిస్థితులు మారినప్పుడు, నీ పరిస్థితులు, నీ ప్రాబ్లమ్స్, నీ కష్టాలు, నీ బాధలు వచ్చినప్పుడు నీలాంటి వాడు ఎవరు లేరు నాయన అని చెప్పుకోవట్లేదే. నాకున్న కష్టాలు ఎవరికి ఉండకూడదు నాయన అని గుర్తుకు తెచ్చుకుంటున్నావు కదా. You are bailed out of so many problems, and all when you're having problems, you're not able to remember how God has bailed you out, but you're only talking about your problems. నీ శరీరము, నీ ఆలోచన నువ్వు దేవుడికి సంబంధించిందైతే నీ మీద ఏ ఒక్క గీత కూడా గీనివ్వకుండా దేవుడు చూసుకుంటారు. If your నా thoughts- అనుభవజ్ఞానంతో చెప్తున్నాను నేను. I'm talking out of experience. If your thoughts are inclined towards God and abiding in His word, God will not ensure any problem in your life. 18th verse చూడండి. 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇది మనము వినేటప్పుడు మీకు ఎలా ఉంటదంటే, మీరు వింటారు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీరు వింటారు, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో అది నాకు ఎట్లా ఉంటుంది, అగ్ని గుండం అంటారు, లేకపోతే లావా లాగా పగిలిపోయినట్టు ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితులు. I know the తట్టుకోలేరు. consequences. అట్లాగే జెర్మియా 7:24 చూడండి. జెర్మియా చాప్టర్ 7 verse 24. ఇర్మియా 7వ అధ్యాయము 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గుకుండిరి, ముందుకు సాగక వెనక్కి తీయుచు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఐజయా 30:1 ఒకసారి చూడండి. ఐజియా 30:1. యెషయా 30వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అయిపోయింది.
వాళ్ళకి వాళ్ళే ఆలోచన మీద ఆలోచన చేసుకుంటారు. They మళ్ళీ go. ఏమంటారు, నాకు బాధ అనిపిస్తుంది, నేను తప్పు చేసేసాను. బాధ అనిపించి తప్పు చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కానీ బాధేస్తుంది అని కూర్చోవడం కాదు. ఇది దేవుడు నేర్పించింది కాదు. You're saying I'm grieved for what I have done. You should not be stuck up with just grief alone. You need to come out of it. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కడ ఏ స్టేజ్కి తీసుకెళ్తుంది? సెకండ్ వర్స్ చూడండి. 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తు నీడను సరంజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. అంతే, నిన్ను నువ్వు షెల్లో పెట్టుకుంటూ నాకు సిగ్గుగా అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది, నాకు వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాను, ఈ డైలాగ్స్ ప్లేస్ లో నిలబడి ధైర్యంగా క్షమాపణ పొందుకుని ధైర్యంగా మళ్ళీ నిలబడి వెళ్ళావు అంటే నువ్వు గొప్పోడివి, అందరికన్నా గొప్పోడివి. You're a great person when you come and then come back to the same state. Instead of that, you're saying, no, I'm feeling embarrassed. I'm not able to face them. I'm keeping quiet. If you're keeping it to yourself, it's of no use. నువ్వు ముందుకెళ్ళలేదనుకో తప్పక మరలా ఆ తప్పు నువ్వు చేస్తావు అన్నది కన్ఫర్మ్ అవుతుంది. If you don't progress, if you don't go and interact, that means you're going to do the same sins again. రోమన్స్ 12:2 ఒకసారి చూద్దాం ఫైనల్. రోమన్స్ చాప్టర్ 12:2, రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నెక్స్ట్, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమేన్. అర్థమైంది కదా? Amen. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భ్రష్ట మనసుకి అప్పగించాను, మోసపురుష ఆత్మకి అప్పగించాను. తర్వాత ఇంకోటి ఒకసారి మీరు రోమన్స్ 1:24 చూడండమ్మా. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, రోమన్స్ 1:24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏముంది? మోసపురుష ఆత్మకి అప్పగించాను, భ్రష్ట ఆత్మకి అప్పగించాను, అపవిత్ర ఆత్మకి అప్పగించాను. ఇంకో చోట ఉంటది భ్రమపరచ ఆత్మ కూడా ఉంటది. ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడు. ఎందుకు అప్పగిస్తున్నారు? నువ్వు కోరుకున్న మార్గం. Why is God handing you over to a deceiving spirit or a debased mind or uncleanness? It's because you have given a choice to God. It's not God doing. నెబుకద్నెజర్ రాజుకి అవకాశం ఇచ్చిన సంవత్సరంతో సమానం నాకు. This 1 year is like how God gave chance to Nebuchadnezzar. It's up to you. ఒక్క సంవత్సరం అన్ని విషయాల్లోని ఇక్కడ ఇచ్చిన ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ విషయంలో దూరంగా ఉంటూ డిసిషన్ తీసుకోండి నాన్న, డిసిషన్ తీసుకోండి. మీకు చాలా మంచిది. ఎందుకంటే చాలా మందికి డెలివరెన్స్ కనపడుతుంది, గొప్ప ఆశీర్వాదం కనిపిస్తుంది, ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగబోయేవి నేను చూడగలుగుతున్నా. మంచి స్థాయికి ఉంటారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మీ భార్యలు ద్రాక్ష వల్లిల వలె ఉంటారు, మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండి ఆశీర్వదించబడతారు. షలోమ్ ఆలెఖేమ్.